ఆర్జీవి గారు రాగానే మొత్తం అన్ని కెమెరాస్ ఇటు వచ్చేసాయన్నమాట ఫోకస్ చేయడానికి. కోర్స్ ఆయన మీద ఫోకస్లో ఉండాలనే చూస్తారు ఎవరైనా. ఆయన ఫోకస్లో ఉండాలి, మా కెమెరాల్లో ఆయన క్యాప్చర్ చేయాలనే చూస్తూ ఉంటారనమాట. అలా ఆయన ఎక్కడున్నా సెన్సేషన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆర్జీవి గారు. సో మీరు అడిగారంట ఫస్ట్ ఏంటండి మనకి ఎలా ఏంటి ఈ సినిమాకి నాకు ఏంటి సంబంధం అని అడిగారట. యాటిట్యూడ్ మ్యాటర్స్ అండి. మాకు మీ యాటిట్యూడ్ చాలా ఇష్టం. అక్కడ ఒక యాటిట్యూడ్ స్టార్ ఉన్నారనమాట. సో డెఫినెట్లీ ఇది చాలా చాలా యాప్ట్ అని చెప్పాలి. మీ ఇద్దరికి చాలా చాలా ఇది ఉందని. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నాకు ఆర్జీవి గారు వస్తే ఫోకస్ అంతా ఆర్జీవి గారి మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. లైక్ వీళ్ళందరిది ఎలా వెళ్తుందో నాకు కూడా అలానే వెళ్తుంది. ఆయన సినిమా కలర్ని మార్చారు, అలానే ఆయన జీవితం కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఎప్పుడూ కూడా. సో వాటన్నిటిని క్యాప్చర్ చేయాలనుకుంటాం. ఆయన సినిమాని క్యాప్చర్ చేయాలనుకుంటే మనం ఆయన్ని క్యాప్చర్ చేయాలనుకుంటుంటాం అనమాట. సో ఎనీహౌ, సో మనం ఇప్పుడు మన ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. ఆయన వచ్చారు కాబట్టి ప్రోగ్రామ్ని కొంచెం రివర్స్ ప్లే చేద్దాం అనమాట. బేసికలీ మనం కంటెంట్ అంతా అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి అందరినీ పిలుస్తూ ఉంటాం, కానీ ఆయన వచ్చారు కాబట్టి ఎక్కువ సమయం మనం ఆయనది తీసుకోలేం కాబట్టి సో మనం ఎలా చేద్దాం అంటే కొంచెం రివర్స్లో వద్దాము. ఫస్ట్ అయితే ఆర్జీవి గారు వస్తే ప్లే చేద్దాము అని ఆపి ఉన్న సాంగ్ ఒకటి ఉంది. ఆ సాంగ్ని ప్లే చేసేసిన తర్వాత మాట్లాడుకుందాం. ప్లే ద సాంగ్. ఒక్క